ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను పేర్లు చెప్తా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ముందుగా కేసీఆర్ గారి గురించి. అద్భుతమైనటువంటి ప్రజానాయకుడు, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని నిరంతరం తపడబడే శ్రమజీవి. సీఎం రేవంత్ రెడ్డి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అబద్ధాలకు అంబాసిడర్. కేటీఆర్. అద్భుతమైనటువంటి మేధోమదనం చేసేటువంటి నాయకుడు. సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు అన్ని వర్గాల ప్రజల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటువంటి నాయకుడు. కోమటిరెడ్డి. చెప్పుడు ఎక్కువ, ఏమంటాం ఆయన కోమటిరెడ్డి అంటే ఇక నిలకడ లేని నాయకుడు. ఏది చెప్తాడో, పొద్దున ఏం చెప్తాడో, సాయంత్రం ఏం చెప్తాడో తెలియదు. కనీసం ఇప్పటికైనా మంత్రి అయిన తర్వాతనైనా కొంత గౌరవంగా మాట్లాడతాడు అనుకుంటే చాలా మొన్న ఎస్ఎల్బిసి టన్నల్లో కూడా అందులో కూడకపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసిర్రు, వాళ్ళ ఎవరు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇటువంటి మాట్లాడడం వల్ల గౌరవం తగ్గుతుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికైనా కొంత పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తుంది. హరీష్ రావు. తెలంగాణ హ్యూమన్ రిలేషన్స్, THR తెలంగాణ హ్యూమన్ రిలేషన్స్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా 104, 108 వచ్చినట్టు ఫోన్ చేస్తే ఆ ప్రజల దగ్గర వాలేటువంటి గొప్ప నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేరుకు ఉత్తముడు, చేస్తున్న పనులన్నీ కూడా ఉత్తయి. కవిత గారు. అద్భుతమైనటువంటి ప్రజానాయకురాలు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి నాయకురాలు. మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వీరోచితమైనటువంటి పోరాటం చేసిన మహిళ. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణకు, దేశానికి గొప్ప, తెలంగాణకు దిబ్బ అన్నట్టు. అసలు తెలంగాణకు ఏమి చేయనటువంటి నాయకుడు ఎవరంటే